గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లే కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలో కొందరికి తెలియలేదు. దీంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో చెల్లని ఓట్ల సంఖ్య పెరిగింది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే ఈ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆందోళన కలిగిస్తోంది. పైగా బ్యాలెట్ పత్రాలపై రకరకాల కామెంట్స్ రాసిన గ్రాడ్యుయేట్స్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పెరిగిన చెల్లని ఓట్లపై ఇన్సైడ్ స్టోరీ. ఇటీవల జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులైన ఓటర్లు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. జనరల్ ఎలక్షన్స్ కు భిన్నంగా పట్టభద్రులు మాత్రమే ఓటు వేసేలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఏ ఎన్నికైనా ప్రజలు ఓ అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థికి కాకుండా సీరియల్ నంబర్ ప్రకారం ఎంతమందికైనా ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్ అంకెలు లేదా రోమన్ లెటర్స్ రూపంలో సీరియల్ ప్రకారం నచ్చిన వారికి ఓటు వేయొచ్చు. ఆయా అభ్యర్థులకు ఎదురుగా కేటాయించిన గళ్లలో తమకు నచ్చిన ప్రాధాన్యత క్రమంలో గుర్తు పెట్టాల్సి ఉంటుంది. అలా వేసిన ఓటు మాత్రమే చెల్లుతుంది. అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఓటు వేసిన విధానాన్ని పరిశీలిస్తే అసలు చదువుకున్న వారేనా అనే విమర్శలు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,86,839 మంది ఓటర్లు ఉండగా 3,36,013 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో 25,824 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,87,960 మంది ఓట్లు వేయగా 21,636 ఓట్లు చెల్లలేదు. గతంతో పోలిస్తే ఈసారి 4,188 చల్లని ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు పలువురు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఓటు వేసే క్రమంలో పట్టభద్రులైన ఓటర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరు ఓటర్లు నెంబర్ వైజ్ గా ఓటు వేయకుండా జై జై అంటూ సంతకాలు చేసినట్టు కౌంటింగ్ అధికారులు గుర్తించారు. కొందరు తమకు నచ్చిన కొటేషన్స్ రాశారు. అభ్యర్థికి ఎదురుగా ఫోన్ పే నెంబర్ 1-2 వేయటం వంటివి చేయటంతో ఆ ఓట్లన్నీ చెల్లకుండా పోయాయి. తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 18,565 మెజార్టీ రాగా చెల్లని ఓట్ల సంఖ్య 25,824గా నమోదైంది. దీంతో విజేతకు రావాల్సిన కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేయాల్సి వచ్చింది. పట్టభద్రులు సరిగా ఓటు వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఒక రోజులోనే కౌంటింగ్ పూర్తయ్యేది. మెజార్టీ కన్నా చెల్లని ఓట్లే అధికంగా ఉండటంతో 3 రోజుల పాటు లెక్కించాల్సి వచ్చింది. దీంతో కౌంటింగ్ సిబ్బంది తిట్టుకున్నారు. మొత్తానికి పట్టభద్రులు కూడా సరిగా ఓటు వేయకపోవడంతో సాధారణ ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల నాటికైనా గ్రాడ్యుయేట్లు సరిగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.